వేసవి సెలవులు తర్వాత నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు అందే పరిస్థితి లేదు. జిల్లాలకు పూర్తి స్థాయిలో ఉచిత యూనిఫామ్లు ఇంకా చేరలేదు. ఈ నెలాఖరుకైనా 2 జతల యూనిఫామ్లు అందుతాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2వ జత యూనిఫామ్ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. టెస్కో ఆర్డర్లు రద్దు చేసి టెండర్ల విధానం తీసుకురావడంతోనే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఉచిత యూనిఫామ్ల నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త దుస్తులు రాకపోవడంతో పాత యూనిఫామ్లతోనే విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలల ప్రారంభానికి ముందే నాణ్యమైన 2 జతల యూనిఫామ్లు అందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏటా బడుల ప్రారంభ సమయంలో రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మరి స్కూల్స్ అయితే ప్రారంభమైనాయి, అయినప్పటికీ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అయితే ఇంకా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అయితే ప్రారంభమయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికి 227 పరిధిరాలుగా ఉంటాయని అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి అయితే అటు జూన్ 12 నుంచి బడులు ప్రారంభం కావాల్సి ఉండగా 2వ శనివారం ఆదివారం కారణంగా వరుస 2 రోజుల సెలవు నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాఠశాలలు తెరిచినా కానీ విద్యార్థులకు యూనిఫామ్లు ఇంకా అందరి దృష్టిగా అయితే నెలకొంది. డ్రెస్ కలర్ మార్చడం వల్ల ఈ నెల చివరిలో కానీ జూలై ఫస్ట్ వీక్ లో కానీ వస్తాయని కూడా ఇటు విద్యాశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ ఆర్డర్లు రద్దు చేసి టెండర్ల విధానం తీసుకురావడంతో జాప్యమైందని కూడా ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరునైనా కానీ 2 జతల యూనిఫామ్లు అంతే లేదన్న సందేహాలు అయితే నెలకొన్నాయి. ఉచిత యూనిఫామ్ల నాణ్యతపై అటు తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2వ జత యూనిఫామ్ పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టతకరమైంది. కొత్త దుస్తులు లేకపోవడంతో ఇటు పాత యూనిఫామ్ తోనే ఈ రోజు విద్యార్థులంతా కూడా పాఠశాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పాఠశాల ప్రారంభానికి ముందే నాణ్యమైన 2 జతల యూనిఫామ్లు అందించాలని అటు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యూనిఫాము అందని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల కాగితాలకే పరిమితమయ్యాయి అని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూనిఫామ్ పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సంబంధించి అమలు చేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది కొన్ని స్కూళ్ళకే పరిమితం చేసినట్టు తెలుస్తా ఉంది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకుండా క్లస్టర్ల వారీగా కొన్ని స్కూల్కే పరిమితం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెగుల వారీగా అమలు చేస్తామని అంటున్నారు. అది అమలు చేస్తారా లేదా అనుమానాలతో ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు సర్కారు పరంలో ఇటు ఎన్రోల్మెంట్ కూడా లక్ష పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఇచ్చిన నివేదికలో 1,20,000 మంది విద్యార్థులు తగ్గినట్లు కూడా లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2024-25లో 15,75,200 మంది విద్యార్థులు ఉంటే 2025-26లో 14,48,608కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 1,25,600 మంది విద్యార్థులు కూడా తగ్గినట్టు కేంద్రం ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తుంది. మరోవైపు ప్రాథమిక పాఠశాలల్లో 74,000 మంది పైగా ఎన్రోల్మెంట్ తగ్గిన పరిస్థితులు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో 73,000 మందికి పైగా విద్యార్థులు కూడా సంఖ్య తగ్గిందని కూడా నివేదిక స్పష్టంగా వెల్లడించింది. సర్కారు బడుల్లో విద్యార్థులు పెరిగిన సీఎం వ్యాఖ్యలపై సందేహాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 3 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరారని సీఎం వ్యాఖ్యానించడం, ఒకేసారి 3 లక్షలు ఇప్పుడు 1,00,000 మంది పెరిగారన్న లెక్కలపై చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్రోల్మెంట్ పై రాష్ట్రం కావచ్చు కేంద్రం ఆ నివేదికల మధ్య విభిన్న గణాంకాలు అయితే స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సర్కారు బడుల్లో విద్యార్థుల చేరికలపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. ఏదేమైనా ఈ రోజు స్కూలు ప్రారంభమైన కానీ అదే పాత బట్టలు వేసుకొని విద్యార్థులు
స్కూల్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొత్త బట్టలు లేకపోవడంతో కొంత విద్యార్థులు కొంత నిరాశకు చెందిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తారని కూడా అటు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 27,000 నుంచి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 4,000 కుదించాలన్న కామెంట్స్ పై కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం జరిగిన పరిస్థితి మనకు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్ ఎప్పుడు ఇస్తారన్న కొంత దానిపై కూడా స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు కావచ్చు ఇటు ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కానీ నాణ్యమైన క్వాలిటీ బట్టలు దుస్తులు విద్యార్థులకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి సీఎం ఎందుకని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు విద్యార్థుల పట్ల? ఈ టెస్కో ఆర్డర్లు రద్దు చేసి టెండర్ల విధానం తీసుకురావడమే ఈ అలసత్వానికి కారణం అంటారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూన్ 12న 10 సంవత్సరాల కాలంలో కూడా అటు జూన్ 12న స్కూలు ప్రారంభమయ్యి అదే రోజు అటు పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ కూడా అందించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు 2 విద్యాసంస్థలు పూర్తయినా కానీ ఇంతవరకు కూడా అదే సంతు నడుస్తా ఉంది. స్కూల్ ప్రారంభమైన రోజు వారికి బుక్స్ అందకపోవడం కావచ్చు, ఇటు యూనిఫామ్స్ అందకపోవడం అన్న సమస్యలు అయితే ప్రత్యేకంగా తలెత్తుతున్నాయి. ఎందుకంటే విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఇక దీనిపై ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కూడా ముఖ్యమంత్రి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది, పాత పద్ధతులనే కొనసాగించవచ్చు కదా అని కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టెండర్ల వెనుక గోల్మాల్ అయితే ఉంది. దీని వెనుక స్కామ్ ఉందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీరుపై కూడా ఈ స్కామ్ ఉందంటూ కూడా వెల్లడించిన పరిస్థితి మనం చూసాము. ఇప్పటికైనా కానీ ఎలాంటి శాస్త్రం లేకుండా విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్ అందజేయాలని కూడా డిమాండ్ ప్రధానంగా వినిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మహేష్. టాప్ న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారా? ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందా? సీఎం మంత్రుల తీరుగానే అధికారులు సైతం ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారా? తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాల సన్నద్ధతపై రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన సూచనలు సైతం అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ MCRHRDలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్లో కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. సైబరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడాన్ని ప్రస్తావించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదని పేర్కొన్నారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేసినా బేఖాతరు చేశారని అసహనం వ్యక్తం చేశారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల సమయంలో అన్ని శాఖల అధికారులు రోడ్లపైకి రావాల్సిందేనని చెప్పారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మరి తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు అంటే రాష్ట్రంలో సిచ్యువేషన్స్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, పాలించేవాడి పాలన అనేది బాగున్నప్పుడు ప్రభుత్వ పాలన అనేది కూడా సుపరిపాలనగా ఉంటుంది. కానీ పాలించేవాడికి పాలన విధానం తెలియకపోతే అది పాలన గాడి తప్పుతుంది. దాంతో పాటుగా రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది కూడా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు. అదే మాట నిజమైంది ఈ రోజు. కనీసం పాలన మీద అవగాహన లేకపోవడము, అధికారులు ఎవరైతున్నా వాళ్ళ పైన వచ్చేసి పట్టు లేకపోవడం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఏమి కావాలి, హైదరాబాద్ నగర ప్రజలు ఏ విధంగా డెవలప్మెంట్ కావాలంటే హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా రూపొందించాలనే అవగాహన లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కనబడుతుంది. అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో హోం శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తన పాలన, తన యొక్క మంత్రిత్వ శాఖలను మర్చిపోయినట్టుగా కూడా అనిపిస్తుందని ప్రజలు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. ఎందుకనంటే 2.5 సంవత్సరాలలో దీనికి సంబంధించిన హైదరాబాద్ లో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వర్షం వచ్చిందంటే ఎక్కడికి రోడ్లన్నీ జలాశయమయ్యే పరిస్థితులు, దాంతో పాటుగా కొన్ని చోట్ల రోడ్లతో పాటుగా వాహనాలు కూడా మునిపోయే పరిస్థితులు ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం. గతంలో
ఇదే పాలన గాడి తప్పకుండా 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధితో పాటుగా హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఆ రవాణా విధానంతో పాటుగా అభివృద్ధి బాటలు వేస్తే దానిని గాడి తప్పించింది రేవంత్ రెడ్డి పాలన అనడానికి నిదర్శనం. కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు, అరగంట వరకు వర్షం వస్తేనే రోడ్డు జలాశయం అయిపోయి ఒక పడవలాగా వాహనాలకు మునిగి కొట్టుకొని పోతున్నాయి అంటే ఆ పాలన ఏ విధంగా ప్రశ్నోత్తరాలు వెలువెత్తిన తర్వాత అధికారులతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్లు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్లు పెట్టి అధికారులు ఎవరు కూడా నా మాట వినట్లేరు అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చెప్పి ఒకవైపు తను చేసిన తప్పుని ప్రజలు ఇప్పటికే చీదరించుకునే పరిస్థితిలో ఉందని చెప్పేసి దానిపైన అధికారుల పైన ఆ మాటను వేసి తను పక్కకు తప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఒకవైపు ట్రాఫిక్ జామ్ లో హైదరాబాద్ నగరంలో గంటలుగా కూడా ఇంటికి చేరాలంటే ఇబ్బందులు పడుతుంటే ఒక రివ్యూ మీటింగ్లు పెట్టలేనంటే ముఖ్యమంత్రి పాలన విధానం పైన గ్రిప్ అనేది ఎక్కడ ఉంటుందని కూడా ఒకవైపు విశ్లేషకులు, ప్రజలు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. అదే ఆదర్శంగానే 9వ తారీఖు వచ్చినటువంటి 30 నిమిషాల వరకు వచ్చిన వర్షానికి మొత్తం హైదరాబాద్ నగరం జలాశయం కావడం, రోడ్లన్నీ కూడా ఎక్కడికి నీళ్ళలోని మునిగిపోయిన పరిస్థితి. దాంతో పాటుగా అక్కడ వాహనాలు కూడా కొన్ని చుక్కులు హైటెక్ సిటీలోని కొండాపూర్ కావచ్చు, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనాలు, 2 వీలర్ 4 వీలర్ వాహనాలు దానికి సంబంధించిన అంటే వాటర్ లోనే కొట్టుకొని పోయిన పరిస్థితి కనబడిందంటే దానికి కారణం చేతగాని ప్రభుత్వం కాదా అని ప్రజలు చీదరించుకున్న పరిస్థితి కనబడుతుంది. దీని కారణం రేవంత్ రెడ్డి మాటల గారెడి ఆడడం తప్పితే చేతలు చేయడంలో శూన్యమని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితులు కూడా క్షుణ్ణంగా అర్థమవుతున్నాయి. దానికి కారణం అధికారులతో పాటుగా రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్ లో అంటే ఏదైతే వర్షాలు వచ్చాయో వర్షాలు వచ్చిన సమయాల్లో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అంటే ఒకవైపు మున్సిపల్ అధికారులు కావచ్చు, హైదరాబాద్ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయం చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా అందరూ అందుబాటులో ఉండి చేయాలని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఏం చేశాడు, ఎందుకు రివ్యూ మీటింగ్లు పెట్టాలనుకున్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కనీసం అంటే ఏదైతే షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో దాదాపు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి పీపుల్ అనేది ఎక్కువ ఉంటారు. సాయంకాలం 4 గంటల తర్వాత నుంచి 6 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కూడా వాహనాలు అనేది రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్లు కావడం, అంటే గతంలో అంటే వారం రోజుల క్రితము ఇదే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టేసి ప్రభుత్వ మీటింగ్ 2,000 కోట్ల రూపాయలతోని షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి 2,000 కోట్ల రూపాయల మాట, అభివృద్ధి మాట దేవుడెరుగు, కానీ కనీసం 2 లక్షల రూపాయలు పెట్టేసి హైటెక్ సిటీ ప్రాంతాల్లో కావచ్చు, రాయదుర్గం ప్రాంతాల్లో ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ ఉన్నాయో ఆ డ్యామేజ్ ఉన్న ప్రాంతాల్లో కనీసం మరమ్మతులు చేపించినట్లయితే వర్షాలప్పుడు రోడ్ల మీదకి వచ్చిన నీళ్లలో రోడ్డు ఎక్కడ ఉంది, గుంతలు ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎలాంటి సింబల్ లేక దాదాపు గంటల తరబడి రోడ్ల మీద ఇబ్బందులు పడుతూ వాహనదారులు ఇక్కట్లు పడుతుంటే అయ్యి ప్రభుత్వానికి కనపడట్లేదా, మున్సిపల్ అధికారులు చూడట్లేదా అని కూడా చేసిన ప్రయత్నం పడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఏదైతే రోడ్ల మీదకి వచ్చినటువంటి చెట్లను కావచ్చు, మరమ్మతు పనులు ఏ సమయాల్లో కట్ చేయాలి, ఎండాకాలం సమయంలో కట్ చేయాలి, అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి రోడ్లు పలకొట్టేది కాబట్టి చెట్లు నరికివేత కార్యక్రమాన్ని ఎండాకాలంలో చేసి ఒకవైపు విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా, రోడ్లకు ఎలాంటి సమస్యలు లేకుండా, వానాకాలంలో దానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా సాదాగా సాగడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. కానీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం రాజకీయాలకు సంబంధించినటువంటి ఉపన్యాసాలు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో జరిగే సభలకు ఢిల్లీకి వెళ్ళడాలు, ఢిల్లీ టూర్లు వెళ్ళడం తప్పితే హైదరాబాద్ నగరంలోని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించినటువంటి బాధలను కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడని కూడా ట్విట్టర్ వేదికగా పెడుతున్నారు. ఇకపోతే ఇదే హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్ అయ్యి గుంతలు పడి దాదాపు కొంతమంది అదే గుంతల్లో పడిపోయి కార్లు డ్యామేజ్ జరిగి వాహనాలు కూడా నీళ్లలో కొట్టుకుపోయిన పరిస్థితి. అంటే దీనికి కారణం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారుల వైఫల్యం, హైదరాబాద్ అధికారుల వైఫల్యం, పాలించే పాలకుడైనటువంటి రేవంత్ రెడ్డి వైఫల్యమే ఇన్ని తతంగాలు జరుగుతున్నాయని కూడా ప్రజలు కావచ్చు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంజిత్.
ఇక టాప్ 10 న్యూస్ చూసినట్టయితే 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ బొగ్గు నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ ఏడాది నుంచే సింగరేణి బొగ్గు గనుల మూసివేత కొనసాగుతోంది. రాబోయే 17 ఏళ్లలో సింగరేణి భూగర్భ గనుల సంఖ్య 19కి తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలేంటి? కొత్త బ్లాకుల ఏర్పాటుకు యాజమాన్యం ఏం చేయబోతోంది? బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలకు సింగరేణి విస్తరించాలని ఆలోచన చేస్తుందనే దానిపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో మేటిగా ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు నిక్షేపాలు తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో బొగ్గు గనులు దొరకడమే కష్టంగా మారిపోనుందని ఆవేదన చెందుతున్నారు. 2997 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఉండగా ఇప్పటికే 1565 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి వెలికితీసింది. ఇంకా 1432 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి 20 ఏళ్లు పడుతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. కొత్త బొగ్గు బ్లాకులను అన్వేషించి ఉత్పత్తి పెంచాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. సింగరేణి సంస్థ మైనింగ్ చేసే 42 బొగ్గు బ్లాకుల్లో 22 భూగర్భ గనులు, 20 ఓపెన్ కాస్టులున్నాయి. ఈ ఏడాదిలో 4 భూగర్భ, 1 ఉపరితల గనులు మూతపడనున్నాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, మరి 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ బొగ్గు నిల్వలైతే క్రమంగా తరిగిపోతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మన్నికగల బొగ్గు సింగరేణి బొగ్గు అని చెప్పుకుంటారు. దేశంలో అత్యధికంగా గతంలో బొగ్గు ఉత్పత్తి చేసిన రికార్డులు కూడా సింగరేణికి సొంతంగా ఉన్నాయి. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అతి తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర విద్యుత్ మండలి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉండాల్సిన నిల్వలు కేవలం 24% మాత్రమే ఉండడం దీంతో కొంత ఆందోళనకరమైన విషయం అని చెప్తున్నారు. అందుబాటులో ఉన్నది కేవలం 25.54 మెట్రిక్ టన్నుల సింగరేణి బొగ్గు మాత్రమే అందుబాటులో ఉన్నది. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి గత ఏడాది 58 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రధానంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు రోజువారీ అవసరమైన 43,700 టన్నుల బొగ్గుకు గాను కేవలం 13,500 టన్నులే సరఫరా అయింది. దీంతో అక్కడ విద్యుత్ ఉత్పత్తి 21% పడిపోయింది. ఇక్కడ కనీస నిల్వలు కూడా కేవలం 18% మాత్రమే ఉన్నాయి. అంటే ప్రధానంగా ఉత్పత్తి భారం తగ్గిపోవడంతో నిబంధనల విరుద్ధంగా సింగరేణి సంస్థ వెబ్సైట్ లో బొగ్గు ఉత్పత్తుల వివరాలు ఉంచడం లేకుండా చేస్తుంది. తెలంగాణ జెన్కో కేంద్రాల్లో బొగ్గు సంక్షోభాన్ని నివారించడానికి వెంటనే సరఫరా పెంచాలని సింగరేణి సంస్థను కేంద్ర విద్యుత్ మండలి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎందుకు ఈ రకంగా జరిగింది, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనే అంశాలు కూడా ప్రధానంగా ఇవాళ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉండాల్సిన బొగ్గు కేవలం 25.54 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 6.09 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు సిఇసి నివేదికలో స్పష్టంగా తెలుస్తుంది. గత 5 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇంత తక్కువ సింగరేణి బొగ్గు లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకొస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి అనేక అనుమానాలు తావెత్తిస్తుంది. మొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన బొగ్గు కుంభకోణాలు జరిగింది. దీనికి ప్రధానంగా ఈ మెట్రిక్ టన్నుల బొగ్గును ఎక్కడ తీసుకెళ్లారు, మీరు చెప్పిన లెక్కల ప్రకారం బొగ్గు నిల్వలు ఎందుకు తగ్గాయో చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఆ బొగ్గుపై సింగరేణి బొగ్గుకు సంబంధించిన దానిపై అనేక అనుమానాలు తావెత్తుస్తుంది. ఈ బొగ్గుకు సంబంధించిన అంశంలో అంటే పూర్తిగా ఎక్కువగా చూపించి తక్కువ చేశారా, ఇంకేమైనా ఉన్నదా అని చెప్పేసి కూడా, ఇంకేమైనా కుంభకోణం ఉందా అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేసింది. మొన్న 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సైతం దీనిపై ఇటు కోల్ బెల్ట్ ఏరియాలో ప్రజెంటేషన్ చేశారు. ప్రధానంగా బొగ్గు నిల్వలు తగ్గడానికి గల కారణం ఏంటంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు. బొగ్గు నిల్వలకు సంబంధించి వెంటనే ఒక శ్వేతపత్రం కూడా విడుదల అని చెప్పారు. అంటే ప్రధానంగా 137 ఏళ్ల చరిత్ర గల సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణంగా మార్చిందంటూ కూడా హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ల కలకల లాడిన సింగరేణి నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఇటు సింగరేణికి సంబంధించిన బొగ్గు మాయమవుతుందంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ సింగరేణికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఇటు బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా సైట్ విజిట్ అనేది కొత్తగా పెట్టారు. సైట్ విజిట్ స్కామ్, ఇటు సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్ సంబంధించిన 40 లక్షల
బొగ్గు మాయమైంది, ఇది ఎక్కడికి పోయిందో చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క దీనిపై సమాధానం చెప్పాల్సింది పోగా ఇటు దాటవేసే ధోరణి అవలంబించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన తర్వాత నిన్న మెడికల్ సర్టిఫికేషన్ చేసి సంబంధించిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తాము, కానూని నియామకాలు చేపడతామని చెప్పారు. అంటే పూర్తిగా ఇవాళ బొగ్గు నిల్వల పైన అనేక అంశాలు ఇందులో అంశాలు ఇలా ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా సైట్ విజిట్ సర్టిఫికేషన్ పెట్టడం కావచ్చు, ఇటు సీఎం బామ్మార్ది సుజన్ రెడ్డికి ఇందులోనే మొదటి టెండర్ లభించడం వెనుక అనేక అనుమానాలు సాధిస్తుంది. అయితే వెంకటేష్ కన్లో రేవంత్ బామ్మార్ది సోదా కన్స్ట్రక్షన్ కు +13% టెండర్ దక్కింది. అంటే ఎక్సైజ్ టెండర్ దక్కడం వెనుక అంతర్యం ఏంటని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళ ఈ టెండర్ల ఇటు సంబంధించిన అవకతవకలు కావచ్చు, మరోపక్క బొగ్గు నిక్షేపకాలు తగ్గిపోవడం వెనుక మర్మం ఏంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. కేవలం బొగ్గు అనే కాదు, ఇది ఈ విద్యుత్ ఉత్పత్తి పైన కూడా దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున పడుతుంది. ప్రధానంగా బొగ్గు నిల్వలు తగ్గడానికి గల ప్రధాన కారణాలు ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్పకపోవడం ఆశాస్పదంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం బొగ్గు నిల్వలపైన వెంటనే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. బొగ్గు నిల్వలు తగ్గడానికి గల ప్రధాన కారణాలు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా వెళ్తే భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి కూడా తీవ్ర ఆటంకం కలిగే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. వెంటనే ఈ బొగ్గుకు సంబంధించిన అనేక అంశాల మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బొగ్గు నిల్వల కుంభకోణంతో ప్రధానంగా భూపాలపల్లి బొగ్గుబాయి దగ్గర 3 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు, 40 లక్షల బొగ్గు మొత్తం మాయమైనట్టు కూడా ఇప్పటికే డిప్యూటీ ఫ్లోటర్ హరీష్ రావు ప్రభుత్వం తీసుకెళ్లారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి వివరాలకు కూడా ఇలా చెప్పలేకపోతుంది. ప్రధానంగా ఇవాళ సింగరేణి వెబ్సైట్ లో సైతం బొగ్గు నిల్వలకు సంబంధించిన అంశం లేకపోవడం మరింత అనుమానాలు తావెత్తిస్తుంది. అయితే ప్రధానంగా బొగ్గు నిల్వలు తగ్గడానికి కుంభకోణమైనా ఇంకేమైనా కారణం ఉందా అనే అంశాలు మాత్రం ఇలా ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పెద్దలపై ఉంది. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పైన ఉందని చెప్పేసి కూడా చెప్తారు. అయితే సింగరేణిని కాపాడాలంటే కాంగ్రెస్ కు అఠావో, సింగరేణి బచావో అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అమూల్య, రైట్ లివిల్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రధానంగా సింగరేణి నష్టాల పాలవుతుందని కార్మికులు అయితే చెప్తున్నారు. స్కామ్లు పెరిగాయి కానీ సింగరేణికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని చెప్తున్నారు. మరి ఎందుకని ప్రభుత్వం సింగరేణి విషయంలో ఇలా వ్యవహరిస్తుందంటారు? ప్రధానంగా కాంగ్రెస్ అంటేనే స్కీములు ఉండవు, స్కాములు చేస్తారనేది ఒక నానుడి ఉంది. అది వాళ్ళ అక్షరాల కాంగ్రెస్ పార్టీ సెట్ అయింది. అనేక విషయాల్లో కూడా ఇవాళ బొగ్గు అనేక స్కాములు చేస్తుంది. అందులో బొగ్గుకు సంబంధించిన స్కామ్ కూడా ప్రధానంగా జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున చేతులు మారాయి. ఇలా సైట్ విజిట్ విధానం తీసుకురావడం కావచ్చు, తద్వారా టెండర్లు వారికి అన్యాయులకే దక్కడం కావచ్చు, ఒక రింగ్ గా ఏర్పడి సిండికేట్ వ్యవహారం నడిపించి వారికి నచ్చిన వారికి టెండర్లు కేటాయించడం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందనే అంశం కూడా తెరమించుకొచ్చింది. అయితే పూర్తిగా ఇవాళ అవినీతిమయమైపోయింది సింగరేణి అంతా కూడా. సింగరేణిలో పారదర్శకత లేదు, ఇవాళ బొగ్గు విషయంలో కూడా స్పష్టత లేదు. 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని ఒకసారి చెప్తారు, 20 లక్షల మెట్రిక్ టన్నులు ఒకసారి చెప్తారు. ఇవాళ అఫీషియల్ గా ఏదైతే సిఇసి అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కౌన్సిల్ ఇచ్చిన దాని నివేదిక ప్రకారం కూడా పూర్తి స్థాయిలో నిల్వలు లేకపోవడం వెనుక అనేక అనుమానాలు ప్రవేశిస్తుంది. పూర్తిగా ఇవాళ మెడికల్ బోర్డు ఒక రకమైన మాయ చేస్తుంది, మరో రకంగా బొగ్గు స్కాము, మరో రకంగా టెండర్లు ఎక్సైజ్ టెండర్లు ఇచ్చుకొని వారి అన్యాయాలకు ఇచ్చుకొని అదో స్కామ్. అంటే పూర్తిగా స్కాముల మయంగా ఇవాళ సింగరేణి వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. ప్రధానంగా ఇవాళ సింగరేణిలో అనేక స్కాములు జరుగుతున్నాయి. ఆ స్కాములన్నింటినీ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే కనీసం కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఇవాళ ఏదైతే 400 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వచ్చి ఇవాళ ఎక్కడ పోయాడంటూ కూడా ఇవాళ కార్మిక సంఘం అంతా కూడా నిలదీస్తుంది. పూర్తిగా ఇవాళ 13% ఎక్సైజ్ టెండర్లతో తన బామ్మార్దికి ఇచ్చుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళ కార్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 100 కోట్ల టెండర్లు ఇవాళ వారికి అన్యాయాలు తీసుకున్నారు. ఇవాళ ఏదైతే నైని బొగ్గు బ్లాక్ కు సంబంధించిన అంశం కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే నైని బొగ్గు బ్లాక్ టెండర్లు ఏదైతే రద్దు చేశారు. అనేక ఇది ఏదైతే సింగపూర్ ఏదైతే ఇతర సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి కావచ్చు, అనేక విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించిన అంశంలో కూడా టెండర్లు ఎక్సైజ్ గా పిలుచుకున్నారు. వారికి నచ్చిన వారికి ఇచ్చుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా సింగరేణి ఆధ్వర్యంలో జరిగే జైపూర్ పవర్ ప్లాంట్ సంబంధించిన స్కామ్ కూడా జరిగినట్లు కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చాక మరొక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రారంభించింది. ఎప్పుడైనా ప్లాంట్ పెడితే టీపీఏ విధానంలో చేసుకోవాలి, కానీ 800 మెగావాట్ల ప్లాంట్ జైపూర్ లో పెడితే రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ లేదు, డిపిఆర్ కనీస ఆమోదు కూడా తెలపకుండానే టెండర్లు పిలిచారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారికి నచ్చిన వారికి టెండర్లు ఇచ్చుకునే విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం తోటే ఈ విధంగా ఇష్టానుసారంగా
ఇందులో కుంభకోణాలకు అవినీతికి ఆస్కారం కలిగింది. ఈ అవినీతి కుంభకోణాల్లో ప్రధాన పాత్ర ఇవాళ ప్రభుత్వంలోని పెద్దలే ఉండడం ఆశ్చర్యం కలిగించే ఉంది, ఆందోళన కలిగించే విధంగా ఉందంటూ కూడా కార్మిక వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లెవెల్. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంపై అనిశ్చితి కొనసాగుతోంది. యుద్ధం ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు ఉదయాన్నే ప్రకటించాడో లేదో ఇజ్రాయెల్ మాట మార్చింది. ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందం తమకు ఇష్టమేనని ట్రంప్ చెప్పాడో లేదో అబ్బే అదేం లేదంటూ ఇజ్రాయెల్ నాలుక మడతేసింది. అదే సమయంలో అమెరికాతో తమకు డీల్ కుదిరిందని ఇరాన్ కూడా అంగీకరించింది. రెండు దేశాల ప్రకటనతో యుద్ధం త్వరలో ముగుస్తుందని ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేసే లోపే ఇజ్రాయెల్ బాంబు లాంటి ప్రకటన చేసింది. అమెరికా ఇరాన్ డీల్తో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ ప్రకటించి గంట కాకముందే అమెరికా గాలి తీసి పడేసింది ఇజ్రాయెల్. తమకు ఇజ్రాయెల్ ప్రయోజనాలు, యూదుల సంరక్షణ ముఖ్యమని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు తేల్చి చెప్పడంతో ప్రపంచ దేశాలు నివ్వెరబోయాయి. ఇరాన్ డిమాండ్ చేసినట్టు లెబనాన్, హెజ్బుల్లాను వదిలే ప్రసక్తే లేదన్న నెతన్యాహు ప్రకటనతో యుద్ధ మేఘాలు మరోసారి ముసురుకున్నాయి. రైట్, గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి యుద్ధం ముగిసినట్టేనని ఇలా అమెరికా అధ్యక్షుడు ఉదయాన్నే ప్రకటించాడో లేదో ఇజ్రాయెల్ మాట మార్చేసింది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు ప్రపంచ దేశాలు సాగుతుంటే అమెరికా ఇరాన్ ఒప్పందం విషయంలో మాత్రం ఇజ్రాయెల్ మొదలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇందులో 14 అంశాల ముసాయిదాను ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. శాశ్వత కాల్పుల విరమణ, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేయడము, సైన్యాల ఉపసంహరణ, హర్మోజ్ జలసంధి పునరుద్ధరణ విషయం. అయితే ఇరాన్ మాత్రం ఈ హర్మోజ్ జలసంధి పునరుద్ధరణ విషయంలో నౌకల రాకపోకలకు సంబంధించి ఫీజు రుసుము వసూలు చేసేందుకు చివరి నిమిషంలో అటాచ్ చేసేటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఇటు పునర్నిర్మాణ నిధులు $300 బిలియన్ నిధులు, అంటే దాదాపు 20 లక్షల కోట్లకు పైగా నిధులు ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో చేర్చారు. చమురు ఆంక్షల రద్దు విషయం పైన ఇరాన్ ముడి చమురు, ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను కూడా తొలగించేందుకు ఇరాన్ అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. అణు ఆయుధాల నిషేధం, ముఖ్యంగా తాము ఎప్పటికీ కూడా అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ మరోసారి స్పష్టం చేసే విషయం పైనే ప్రధానంగా యుఎస్ పట్టుబడడం జరిగింది. దీనిపైన కూడా ఆమోదించారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం దీనిపైన పూర్తిగా ఇప్పటికీ ఇంకా అటు ప్రతిపక్షాలు నెతన్యాహు వ్యతిరేకించడం జరుగుతుంది. లెబనాన్ మాత్రం ఇజ్రాయెల్ వ్యతిరేకించినప్పటికీ లెబనాన్ లో జరుగుతున్న సైనిక చర్యలతో సహా అన్ని రంగాల్లో యుద్ధం తక్షణమే ముగుస్తుందని చెప్పి ఇటు ఈ అమెరికా అండ్ ఇరాన్ చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఇంకా మధ్యవర్తులు ఇటు ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయం పైన తన వైఖరిని మాత్రం పూర్తి స్థాయిలో తమకు ఈ ఒప్పందానికి సంబంధం లేని విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు స్పెయిన్ కి సంబంధించి యుద్ధం ముగింపు ప్రధానమంత్రి పిలుపునివ్వడం జరిగింది ఇటు స్పెయిన్ కి సంబంధించి. మరోవైపు చైనా కూడా అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించినటువంటి పరిస్థితి. అయితే హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళేటువంటి రాకపోకలకు ఆంక్షలు ఉండరాదు, ఎటువంటి ఫీజు రుసుములు వసూలు చేయాలని చెప్పి ఇరాన్ తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు హర్మూజ్ జలసంధి పైన గతంలోనే ఇరాన్, ఒమన్ సార్వభౌమాధికారిని స్పష్టం చేస్తూ జలసంధిని ఉపయోగించే నౌకల నుండి మారిటైమ్ సర్వీస్ ఫీజును వసూలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అయితే ఈ మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాన్ నేతలు మాత్రం హర్షం వ్యక్తపరుస్తున్నారు. 107 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదరడంపై పాకిస్తాన్ ఆసిఫ్ అలీ జర్దారీ, అటు డిప్యూటీ పీఎం ఇసాక్ దార్ సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈజిప్టు ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ శాంతికి ఒక మలుపుగా భావించినటువంటి పరిస్థితి ఈజిప్ట్ నుంచి వస్తుంది. ఇటు ఖతార్ కూడా దాదాపుగా మధ్యవర్తులు ఇరాన్ రాజధాని టెహరాన్ లో 17 గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించినటువంటి పరిస్థితి. ఇటు జర్మన్ స్వాగతించడం జరిగింది. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని స్వాగతించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం తను వెనక్కు తగ్గేదే లేదు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్ లోని రక్షణ వలయాల నుండి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించే ప్రసక్తి లేదని చెప్పి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అయినటువంటి ఇజ్రాయెల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు లెబనాన్ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే నేరుగా ఇరాన్ పైనే దాడి చేస్తామని కూడా ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ ఒప్పందం ముందుకు రావడంతో 19వ తేదీ నేరుగా సంతకాలు చేయబోతున్నారు. ఆర్థిక మార్కెట్లపై కూడా ఈ ప్రభావం కనపడుతుంది. రూపాయి భారీ లాభం దిశగా ముందుకెళ్లినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
ఇక టాప్ 4 లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందంటూ ఇరు దేశాలు ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 76,264 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231 పాయింట్లు పొంది 23,854 వద్ద ముగిసింది. ఇక అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.62గా ఉంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనడంతో చమురు ధరలు ఆకాశం నుంచి నేలకు దిగొచ్చాయి. మొన్నటిదాకా $100కు పైగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా $83లకు పడిపోయాయి. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందంటూ ఇరు దేశాలు ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 76,264 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231 పాయింట్లు పొంది 23,854 వద్ద ముగిసింది. ఇక అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.62గా ఉంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనడంతో చమురు ధరలు ఆకాశం నుంచి నేలకు దిగొచ్చాయి. మొన్నటిదాకా $100లకు పైగా ఉన్న బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా $83లకు పడిపోయాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఇరు దేశాలు ఈ విషయాన్ని అయితే ప్రకటించేశాయి. మరి భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఇవాళ బాగా ఊపునిచ్చింది. ఏదైతే ఇరు దేశాల మధ్య జరిగిన పీస్ డీల్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే భారీ లాభాలకు ఇవాళ ప్రారంభించింది. దీంతో దేశీయ బుల్రన్ అయితే కనిపించింది. మొత్తానికి ఇవాళ మార్కెట్ చూస్తే ఇవాళ ప్రారంభంలోనే మార్కెట్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ ప్రారంభమైంది. దాంతో పాటు నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇదే జోష్ మార్కెట్ ముగిసే వరకు కొనసాగింది. ప్రస్తుతం మార్కెట్ ముగిసేసరికి 736 పాయింట్ల లాభంతో 76,224 వద్ద సెన్సెక్స్ ముగిసింది. దాంతో పాటు 231 పాయింట్ల లాభంతో 23,853 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇవాళ మెయిన్ గా స్టాక్ మార్కెట్ లాభాలకు భారీ లాభాల గల కారణాలు మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే అమెరికా ఇరాన్ పీస్ డీల్ తో మార్కెట్ జోష్ కు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా ప్రపంచ మార్కెట్లను కలవర పెడుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధం వంటి అంశాలు తగ్గుముఖం వంటి సిచ్యువేషన్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ లో ఫుల్ జోష్ నింపింది. మరోవైపు పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుపక్షాలు తక్షణమే సైనిక చర్యలను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సెంటిమెంట్ కూడా బలపడింది. దాంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా లాభాలకి దూసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న వార్తలు ప్రపంచ పెట్టుబడిదారులు బాగా నమ్మకాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్ ఫుల్ జోష్ కనిపిస్తుంది అని చెప్పేసి మార్కెట్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద కొన్ని లక్షల కోట్లకు ఇవాళ ఎగబాకింది. ఏది ఏమైనా అంతర్జాతీయ శాంతి ఒప్పందం ప్రపంచ దేశాల మార్కెట్లకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. ఏదైతే హార్మోన్స్ జలసంధి ద్వారా ఇంధన రవాణాకు ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయన్న నమ్మకం పెట్టుబడిదారులు ఆందోళన తగ్గించింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా క్షీణించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో చమురు ధరలు దిగుమతులపై ఎక్కువ ఆధారపడే భారతదేశానికి అంటే మన దేశానికి ఇది విరమించే పరిణామంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మరో కీలక పరిణామం చమురు మార్కెట్లలో కనిపిస్తుంది. ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య శాంతి వాతావరణం నెలకొనడంతో ముడి చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 83 పాయింట్లు, అటు WTI క్రూడ్ ధర 80 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా చూస్తే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా పురోగతి, అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, అలాగే ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ కు బాగా ఇవాళ బలాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం భారత మార్కెట్ కు బలాన్ని ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అమెరికా ఆసియా మార్కెట్ లాభాలు ఉండటంతో దేశీయ మార్కెట్లో కూడా కొనుగోళ్లు బాగా పెరిగాయి.
ముఖ్యంగా మనం పరిశీలిస్తే గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులతో ఊగిసలాడుతున్న భారత మార్కెట్లకు యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇవాళ మన మార్కెట్ కు అంటే మన దేశ స్టాక్ మార్కెట్ కు బాగా బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు కొనుగోలు జోరు కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాకుండా విస్తృత మార్కెట్ అంతటా ఇవాళ జోష్ కనిపించిన పరిస్థితి ఉంది. మొత్తానికి అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావంతో ప్రపంచ మార్కెట్ లో సానుకూల వాతావరణం నెలకొనగా దేశ స్టాక్ మార్కెట్ కూడా భారీ లాభాలతో పరుగులు పెట్టాయి ఇవాళ. అదే సమయంలో మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పెరిగాయి. మళ్ళీ బంగారం ధరలు రికార్డు స్థాయిలో అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మొత్తానికి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం వంటి పరిణామాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.